ఒక పవర్ఫుల్ క్యూబ్ కోసం ట్రాన్స్ఫార్మర్స్ అనే ఏలియన్ రోబోట్స్ భూమి మీద యుద్ధం చేసుకుంటారు. క్యూబ్ ఏంటి? ట్రాన్స్ఫార్మర్స్ భూమికి వచ్చి ఎందుకు యుద్ధం చేసుకుంటారు? ఇప్పుడు చూద్దాం. ఖతార్లో ఒక రోబోట్ ఎయిర్ప్లేన్ లాగా వచ్చి మిలిటరీ బేస్ ని అటాక్ చేస్తుంది. మిలిటరీ వాళ్ళ దగ్గర ఉన్న డేటాని హ్యాక్ చేస్తుంది. రోబోట్ వాడే వెపన్స్ భూమి మీద లేవు. రోబోట్ జామర్ ఆన్ చేస్తుంది. ఖతార్లో ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు. అటాక్ అయింది, డేటా హ్యాక్ అయింది అనే తెలుసు. అమెరికాలో శామ్ కి స్కూల్లో మంచి మార్క్స్ వచ్చాయి అని శామ్ వాళ్ళ నాన్న శామ్ కి సెకండ్ హ్యాండ్ కార్ కొనివ్వడానికి తీసుకువెళ్తాడు. శామ్ కి ఒక ఎల్లో కార్ కనపడుతుంది. తనకి ఆ కార్ నచ్చుతుంది. డబ్బులు తక్కువ అయ్యాయని శామ్ నాన్న వేరే కార్ చూడమంటాడు. అప్పుడు వేరే కార్స్ అన్నిటినీ పగలగొట్టి ఎల్లో కార్ శామ్ ని తనని కొనేలా చేస్తుంది. మిలిటరీ ఆర్మీ అందరూ మళ్ళీ రోబోట్ వచ్చి మనల్ని అటాక్ చేస్తుందని రోబోని ఫైట్ చేయడానికి రెడీగా ఉంటారు. రోబోట్ ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కోవడానికి ట్రై చేస్తారు. రోబోట్ నుంచి ఒక సిగ్నల్ లాగా వస్తుంది. సిగ్నల్ కోడ్ ని క్రాక్ చేయడానికి కంప్యూటర్ ఎనలిస్ట్ ఉంటారు. ఎనలిస్ట్ లో ఒక ఆమె మ్యాగీ. శామ్ ఇంట్లో మోజో అని పెంపుడు కుక్క ఉంటుంది. శామ్ డబ్బుల కోసం వాళ్ళ తాతయ్య ఆర్చిబాల్డ్ పెట్స్ ని అమ్మాలి అని ఆన్లైన్ లో పెడతాడు. శామ్ కి స్కూల్లో మైకెల్లా అంటే ఇష్టం. మైకెల్లాకి తన బాయ్ ఫ్రెండ్ తో గొడవ అయ్యి నడుచుకుంటూ వెళ్తుంది. శామ్ తన ఫ్రెండ్ మైల్స్ ని కార్ లో నుంచి దింపేసి మైకెల్లాని ఎక్కించుకుంటాడు. కారులో రేడియోలో లవ్ పాటలు ప్లే అవుతాయి. కార్ వెళ్లే దారిలో ఆగిపోతుంది. మైకెల్లా కార్ ఇంజన్ చెక్ చేస్తుంది. ఇంజన్ వింతగా ఉంటుంది. మైకెల్లాకి కార్ రిపేర్ చేయడం వచ్చు. కార్ ఇంజన్ ని ఫిక్స్ చేస్తుంది. శామ్ మైకెల్లాని వాళ్ళ ఇంట్లో దించుతాడు. మిలిటరీలోకి సీక్రెట్ గా ఒక రోబోట్ వచ్చి సిస్టమ్ లో వైరస్ ఎక్కించి డేటా మొత్తం దొంగలిస్తూ ఉంటుంది. కంప్యూటర్ ఎనలిస్ట్ కి రోబోట్ నుంచి సిగ్నల్స్ వచ్చి సిస్టమ్ మొత్తం షట్ డౌన్ చేస్తారు. రోబోట్ దగ్గర హ్యాక్ చేసిన కొంత డేటా ఉంటుంది. శామ్ కార్ నైట్ ఎక్కడికో వెళ్తుంది. శామ్ నా కార్ ని ఎవరో దొంగలిస్తున్నారు అని పోలీస్ కి కాల్ చేస్తాడు. కార్ ని సైకిల్ లో ఫాలో అవుతాడు. కార్ ఒక చోట రోబోట్ గా మారుతుంది. శామ్ చూస్తాడు. ఖతార్ లో రోబోట్ అటాక్ నుంచి తప్పించుకున్న సోల్జర్స్ ఎడారి నుంచి ఊరికి నడుచుకుంటూ వెళ్తారు. ఎడారిలో ఇసుకలో నుంచి స్కార్పియన్ లాగా ఒక రోబోట్ సోల్జర్స్ ని అటాక్ చేస్తుంది. సోల్జర్స్ ఊరిలోకి వెళ్లి ఫోన్ తీసుకుని హెడ్ క్వార్టర్స్ ని హెల్ప్ అడుగుతారు. హెలికాప్టర్స్ వచ్చి రోబోట్ మీద బాంబ్ వేసి షూట్ చేస్తారు. కానీ రోబోకి పెద్దగా ఏమీ అవ్వదు. కొంచెం వీక్ అయ్యి భూమిలోకి వెళ్తుంది. హెలికాప్టర్స్ సోల్జర్స్ ని వాళ్ళ కంట్రీకి తీసుకువెళ్తారు. రోబోట్స్ నుంచి వచ్చిన సిగ్నల్స్ డీకోడ్ చేయడం కష్టంగా ఉంటుంది. మ్యాగీ సిగ్నల్ కోడ్స్ పెన్ డ్రైవ్ లో సీక్రెట్ గా కాపీ చేసుకొని తన హ్యాకర్ ఫ్రెండ్ గ్లెన్ దగ్గరికి తీసుకువెళ్తుంది. గ్లెన్ కోడ్ ని చెక్ చేస్తాడు. పోలీస్ కి మ్యాగీ కోడ్ కాపీ చేసింది అని తెలిసి గ్లెన్ ఇంటికి వెళ్లి మ్యాగీని గ్లెన్ ని అరెస్ట్ చేస్తారు. శామ్ కార్ ఇంటికి వస్తుంది. శామ్ కి భయం వేసి వాళ్ళ అమ్మ సైకిల్ తీసుకొని ఇంట్లో నుంచి పారిపోతారు. శామ్ కార్ శామ్ ని ఫాలో అవుతుంది. శామ్ ఫాస్ట్ గా సైకిల్లో వెళ్లడం చూసి మైకెల్లా శామ్ ని ఫాలో అవుతుంది. శామ్ ఒక గ్యారేజ్ లోకి వెళ్లి దాంకుంటాడు. అక్కడికి పోలీస్ కార్ వస్తుంది. అది కూడా ఒక రోబోట్. రోబోట్ శామ్ ని కొట్టి నువ్వు గ్లాసెస్ అమ్మడానికి ఆన్లైన్ లో పెట్టావా అని అడుగుతుంది. శామ్ అవును అంటాడు. రోబోట్ గ్లాసెస్ ఎక్కడ ఉన్నాయి అని శామ్ ని అడుగుతుంది. శామ్ రోబో నుంచి తప్పించుకొని పారిపోతాడు. మైకెల్లా అక్కడికి వస్తుంది. శామ్ మైకెల్లాని లోపలికి వెళ్ళనివ్వడు. రోబోట్ శామ్ దగ్గరికి వచ్చేస్తుంది. శామ్ కార్ వచ్చి రోబోట్ ని గుద్ది శామ్ కోసం డోర్ ఓపెన్ చేస్తుంది. శామ్ మైకెల్లా కార్ లో ఎక్కుతారు. శామ్ కార్ స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. వెనక పోలీస్ కార్ చేస్ చేస్తుంది. ఎవరు లేని చోట ఆగి శామ్ కార్ పోలీస్ కార్ రోబోట్స్ అయ్యి ఫైట్ చేసుకుంటారు. పోలీస్ రోబోట్ నుంచి చిన్న రోబోట్ వచ్చి శామ్ వెంట పడుతుంది. మైకెల్లా అక్కడ వెపన్ వెతికి చిన్న రోబోట్ ని కొడుతుంది. రోబోట్ విరిగిపోతుంది.
శామ్ కార్ రోబోట్ పోలీస్ రోబోట్ ని ఓడిస్తుంది. శామ్ పర్సు కింద పడుతుంది. విరిగిన చిన్న రోబోట్ శామ్ ఫోన్ ని పగలగొట్టి శామ్ ఫోన్ లాగా మారి పర్స్ లోకి వెళ్తుంది. శామ్ కార్ రేడియో ద్వారా మాట్లాడుతుంది. కార్ ఏ వెహికల్ గా మారాలి అనుకుంటే ఆ వెహికల్ గా మారగలదు. ఆకాశం నుంచి ఆస్ట్రాయిడ్స్ లాగా శామ్ కార్ రోబోట్ టీం వస్తారు. లీడర్ ఆప్టిమస్ ప్రైమ్, సెక్రటరీ జాస్, వెపన్ స్పెషలిస్ట్ ఐరన్ హైట్, మెడికల్ ఆఫీసర్ రాచెట్, చివరిగా శామ్ కార్ బంబుల్ బీ వాయిస్ బాక్స్ ఒక యుద్ధంలో పోతుంది. అందుకే బంబుల్ బీ రేడియో ద్వారా మాట్లాడతాడు. వాళ్ళందరినీ ఆటోబోట్స్ అంటారు. సైబర్ట్రాన్ అనే గ్రహం నుంచి వచ్చిన ఏలియన్స్. ఆటోబోట్స్ ఇంగ్లీష్ నేర్చుకొని మాట్లాడగలరు. ప్రైమ్ శామ్ తో నువ్వు ఆర్చిబాల్డ్ మనవడు శామే కదా అని అడుగుతాడు. శామ్ అవును అంటాడు. చాలా సంవత్సరాల క్రితం సైబర్ట్రాన్ గ్రహం ప్రశాంతంగా ఉండేది. ఆల్స్పార్క్ కోసం డెసెప్టికాన్స్ ఆటోబోట్స్ తో యుద్ధం చేస్తాయి. డెసెప్టికాన్స్ లీడర్ మెగాట్రాన్. ఆ యుద్ధం వల్ల సైబర్ట్రాన్ గ్రహం నాశనం అవుతుంది. ఆల్స్పార్క్ స్పేస్ లో పడిపోతుంది. మెగాట్రాన్ ఆల్స్పార్క్ ని ఫాలో అవుతూ వెళ్తాడు. ఆల్స్పార్క్ ఎర్త్ మీద పడుతుంది. శామ్ తాతయ్య ఆర్చిబాల్డ్ షిప్ కెప్టెన్. నదిలో ఐస్ వల్ల షిప్ ఇరుక్కుపోతుంది. అక్కడ ఐస్ లో ఆర్చిబాల్డ్ కి మెగాట్రాన్ కనపడతాడు. మెగాట్రాన్ ఆల్స్పార్క్ కోసం వెళ్తున్నప్పుడు క్రాష్ అయ్యి సముద్రంలో పడిపోతాడు. ఆర్చిబాల్డ్ మెగాట్రాన్ ని పట్టుకుంటాడు. అప్పుడు యాక్సిడెంటల్ గా మెగాట్రాన్ నావిగేషన్ సిస్టమ్ ఆన్ అయ్యి లేజర్ లాగా వస్తుంది. ఆర్చిబాల్డ్ స్పెట్స్ మీద ఆల్స్పార్క్ లొకేషన్ ప్రింట్ అవుతుంది. ఆల్స్పార్క్ డెసెప్టికాన్స్ కి దొరికితే ఎర్త్ మీద ఉన్న మెషిన్స్ అన్నిటితో ఒక పెద్ద ఆర్మీ క్రియేట్ చేస్తాడు. అలా జరిగితే మనుషులు అంతరించిపోతారు. డిసెప్టికాన్ మిలిటరీ ఫైల్ హ్యాక్ చేసి శామ్ ని వెతుకుతూ వస్తారు. బంబుల్ బీ పోలీస్ కార్ అయిన డిసెప్టికాన్ ని ఓడించాడు. శామ్ మైకెలా శామ్ ఇంటికి వెళ్లి స్పెట్స్ కోసం వెతుకుతారు. ఆటోబాట్స్ కింద లాన్ లో ఉంటారు. శామ్ కి ఆర్చిబాల్డ్ గ్లాసెస్ టేబుల్ మీద దొరుకుతాయి. సెక్టర్ 7 పోలీస్ శామ్ ఇంటికి వస్తారు. పోలీస్ శామ్ ని మైకెలాని తీసుకువెళ్తారు. పోలీస్ శామ్ మైకెలాని ఏలియన్స్ గురించి మీకు ఏమీ తెలుసు అని అడుగుతారు. ఆటోబాట్స్ వచ్చి శామ్ మైకెలాకి హెల్ప్ చెయ్యాలి అని చూస్తారు. పోలీస్ శామ్ మైకెలా బంబుల్ బీని పట్టుకుంటారు. బంబుల్ బీ మనుషులని హర్ట్ చేయకూడదని ఫైట్ చేయడు. ఆటోబాట్స్ కూడా ఫైట్ చేస్తే మనుషులకి ఏమైనా అవుతుందని పోలీస్ బంబుల్ బీని తీసుకువెళ్తుంటే అలా చూస్తూ ఉంటారు. ఇదంతా జరిగేటప్పుడు ఆర్చిబాల్డ్ స్పెట్స్ కింద పడిపోతాయి. ప్రైమ్ స్పెట్స్ తీసుకుంటాడు. వరల్డ్ లో అన్ని డివైసెస్ సిగ్నల్స్ ఆగిపోతాయి. వైరస్ వల్ల ఫోన్స్, ల్యాప్టాప్స్ ఏమీ పని చెయ్యవు. సెక్టర్ 7 అనేది అడ్వాన్స్డ్ రీసెర్చ్ టీమ్. 8 years నుంచి సీక్రెట్ గా ప్రెసిడెంట్ కింద పనిచేస్తారు. ఇప్పటిదాకా మిలిటరీ, పోలీస్ చైనానో రష్యానో వాళ్ళ మీద అటాక్ చేస్తుంది అనుకున్నారు. సెక్టర్ 7 అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాక ఏలియన్స్ అని తెలుస్తుంది. మిలిటరీ శామ్ మైకెలా, మ్యాగీ, గ్లెన్, బంబుల్ బీని సెక్టర్ 7 ఆఫీస్ కి తీసుకువెళ్తారు. బంబుల్ బీ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. ఆటోబాట్స్ పెట్స్ మీద కోట్ తో ఆల్స్పార్క్ ని వెతకడానికి వెళ్తారు. సెక్టర్ 7 కి 1937 లో మెగాట్రాన్ సముద్రంలో దొరుకుతాడు. మెగాట్రాన్ ని ఫ్రీజ్ చేసి ఇప్పటిదాకా బేస్మెంట్ లో పెట్టి ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. వాళ్ళకి తప్ప ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా ఉంచుతారు. శామ్ డిసెప్టికాన్స్ ఆల్స్పార్క్ తో యూనివర్స్ ని కంట్రోల్ చేయాలనుకుంటున్నాడు. ఆల్స్పార్క్ ఎర్త్ లో ఉంది అని తెలిసి మెగాట్రాన్ ఆల్స్పార్క్ ని వెతుకుతూ ఎర్త్ కి వస్తాడు అని చెప్తాడు. సెక్టర్ 7 దగ్గర ఆల్స్పార్క్ కూడా ఉంటుంది. ఆల్స్పార్క్ ని ఎవ్వరూ కనిపెట్టకుండా ఆల్స్పార్క్ ఎనర్జీని బయటికి వెళ్ళనివ్వకుండా చుట్టూ డ్యామ్ కట్టి కాంక్రీట్ తో పెద్ద గోడలు కడతారు. శామ్ ఫోన్ లాగా ఉన్న చిన్న రోబోట్ శామ్ తో పాటు సెక్టర్ 7 కి వచ్చి ఆల్స్పార్క్ ని చూస్తుంది. ఆల్స్పార్క్ దొరికింది అని డిసెప్టికాన్స్ అన్నిటికీ సిగ్నల్ ఇస్తుంది. ఆల్స్పార్క్ నుంచి చాలా రేడియేషన్ వస్తుంది. ఆ రేడియేషన్ లో కొంచెం మొబైల్ మీద వాడితే మొబైల్ రోబోట్ లాగా అవుతుంది. ఆ రోబోట్ కి వెపన్స్, గన్స్ కూడా వస్తాయి. ఆల్స్పార్క్ కి అంత పవర్ ఉంటుంది.
డిసెప్టికాన్స్ ఆల్స్పార్క్ కోసం సెక్టర్ 7 కి వస్తారు. సెక్టర్ 7 బంబుల్ బీని రిలీజ్ చేస్తారు. శామ్ బంబుల్ బీని ఆల్స్పార్క్ దగ్గరికి తీసుకువెళ్తాడు. బంబుల్ బీ ఆల్స్పార్క్ ని చిన్నగా చేస్తాడు. చిన్న రోబోట్ మెగాట్రాన్ ని అన్ఫ్రీజ్ చేస్తుంది. శామ్, మైకెలా, మిలిటరీ ఆల్స్పార్క్ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మెగాట్రాన్ లెగుస్తాడు. సెక్టర్ 7 మ్యాగీ, గ్లెన్ సిగ్నల్స్ లేవు కాబట్టి ఆఫీస్లో పాత రేడియో ఉంటే అక్కడికి వెళ్ళి బ్యాకప్ ని పిలవడానికి ట్రై చేస్తారు. ఆల్స్పార్క్ ని వెతుకుతూ వెళ్తున్న ప్రైమ్, ఆటోబాట్స్ బంబుల్ బీ, శామ్ ని చూసి వాళ్ళతో వెళ్తారు. ఆటోబాట్స్ ని డిసెప్టికాన్స్ చేస్తాయి. చిన్న రోబోట్ మ్యాగీ వాళ్ళని సిగ్నల్ ఇవ్వనివ్వకుండా చేయడానికి ట్రై చేస్తుంది. చిన్న రోబోట్ ని ఓడించి మ్యాగీ, గ్లెన్ బ్యాకప్ కి సిగ్నల్ ఇస్తారు. డిసెప్టికాన్స్ ఆటోబాట్స్ ని అటాక్ చేస్తాయి. బంబుల్ బీకి దెబ్బలు తగిలి కాళ్ళు పని చెయ్యవు. బంబుల్ బీ ఆల్స్పార్క్ శామ్ కి ఇచ్చి కాపాడమంటాడు. మనుషుల మధ్యలోనే ఆటోబాట్స్, డిసెప్టికాన్స్ ఫైట్ చేసుకుంటారు. శామ్ ఒక బిల్డింగ్ మీదకి వెళ్లి బ్యాకప్ మిలిటరీకి కనిపించి వాళ్ళకి ఆల్స్పార్క్ ఇవ్వాలి. శామ్ వెళ్లేటప్పుడు ఆటోబాట్స్ శామ్ ని డిసెప్టికాన్స్ నుంచి కాపాడుతాయి. శామ్ కింద పడినప్పుడు శామ్ చేతిలో క్యూబ్ నుంచి రేడియేషన్ వచ్చి అక్కడ ఉన్న కార్స్ వేరే డివైసెస్ రోబోట్స్ అవుతాయి. మైకెలా కారు వెనుక బంబుల్ బీని ఎక్కించి మైకెలా డ్రైవ్ చేస్తుంటే బంబుల్ బీ డిసెప్టికాన్స్ ని షూట్ చేస్తాడు. శామ్ బిల్డింగ్ పైకి వెళ్తాడు. అక్కడికి మెగాట్రాన్ కూడా వస్తాడు. ప్రైమ్ మెగాట్రాన్ తో ఫైట్ చేస్తాడు. ఆటోబాట్స్ ఆల్స్పార్క్ ని నాశనం చెయ్యాలనుకుంటారు. ప్రైమ్ శామ్ తో ఒకవేళ ఆటోబాట్స్ డిసెప్టికాన్స్ తో ఫైట్ లో ఓడిపోతే ఆల్స్పార్క్ నాలో పెట్టు, అప్పుడు ఆల్స్పార్క్ ఓవర్లోడ్ అయ్యి నాశనం అవుతుంది అంటాడు. ఆల్స్పార్క్ ప్రైమ్ లో పెడితే ఆల్స్పార్క్ ఓవర్లోడ్ అయ్యి ఆల్స్పార్క్ తో పాటు ప్రైమ్ కూడా చనిపోతాడు. మిలిటరీ కొంతమంది డిసెప్టికాన్స్ ని ఓడించి ఆటోబాట్స్ కి హెల్ప్ గా ఉంటారు. ప్రైమ్ ఓడిపోయేలాగా ఉంటాడు. శామ్ వెళ్లి ఆల్స్పార్క్ ని మెగాట్రాన్ లో పెడతాడు. మెగాట్రాన్ కింద పడిపోతుంది. శామ్, మైకెలా, ఆటోబాట్స్, మిలిటరీ కలిసి మెగాట్రాన్, డిసెప్టికాన్స్ ని ఓడించారు. ఆల్స్పార్క్ కూడా నాశనం అవుతుంది. బంబుల్ బీ ఎర్త్ లో శామ్ తోనే శామ్ కార్ లాగే ఉంటాడు. ప్రెసిడెంట్ సెక్టర్ 7 ని తీసేస్తాడు. ఏలియన్ బాడీస్ ని సముద్రం లోతులో పడేస్తారు. ఆల్స్పార్క్ లేకుండా సైబర్ట్రాన్ ని బాగు చెయ్యలేరు. ఆటోబాట్స్ ఎర్త్ లోనే సీక్రెట్ గా ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్, వెబ్ సిరీస్ కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.